నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. 5 ఏళ్ల విధ్వంస అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్ర మోడీ. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు నరేంద్ర మోడీపై ధ్వజమెత్తిన పేర్ని నాని. దేశంలో మార్పు రావాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు నగరంలో నిర్వహించిన న్యాయ సాధన సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. దేశాన్ని కాపాడగల సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు. ఉక్కు పరిరక్షణ కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని చెప్పారు. 36 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, అలాగే గనులు కేటాయిస్తామని, నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అడుగడుగున ఆయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, పూర్తిగానే 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వం. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మొగులుతుంది. ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని
ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. గంగవరం పోర్టు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం. చంద్రబాబు నరేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి? మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్రశ్నించారు. పగలు మోదీతో, రాత్రి కాంగ్రెస్ తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. పోలవరంను ఏటీఎంలో వాడుకున్నారని మోదీ అన్నారు కదా, చంద్రబాబు ఎలా పునీతుడు అయ్యాడో చెప్పాలన్నారు. చిలకలూరుపేటలో 3 పార్టీల సభ వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నన్ను క్షమించు మోదీ, సీఎం వైఎస్ జగన్ నుంచి నన్ను కాపాడు మోదీ అని చంద్రబాబు వేడుకున్నారని సెటైర్లు వేశారు. 5 ఏళ్ల కిందట చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోదీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మోడీ ఉగ్రవాదులంటే వారు అన్న చంద్రబాబు 5 ఏళ్లు తిరిగేసరికి విశ్వగురులా కనిపించారా అని ఎద్దేవా చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ మద్యం అక్రమదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ ట్యాంకును తమ అక్రమ రవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోల్ను తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు చెక్ పెట్టిన నందిగామ పోలీసులు ఇలా ఎన్ని మార్గాలలో ఎన్ని రకాలుగా పోలీసులను ఏమార్చుదామంటే వారి పప్పులను ఉడకనివ్వని పోలీసులను చూచి తలలు పట్టుకుంటున్న అక్రమార్కులు వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీమోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివారులో అదుపులో తీసుకున్నామని, బైక్ లో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయని, మద్యం బాటిల్ బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సీఏ హనీష్ ను ఎస్ఐ పండు ద్వారా పోలీస్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు సిబ్బందిని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఏసీపీ. నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. బేస్డ్ ఆన్ ద డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సిఐ నందిగామ టౌన్ పిఎస్ హనీష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఎస్ఐస్ అండ్ ఎల్టీస్ 2 team on the instructions of our kind CP sir కాంతిరామ టాటా సార్ ఒక మంచి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది లింగాలపాల్ సెంటర్ దగ్గర. సో ఈ ముద్దాయి పూర్తి పేరు రాజేష్ అండ్ అతనంతటి బైక్ కొంచెం రీమోడల్ చేసుకొని బైక్లో సుమారుగా 150 బాటిల్స్ ఆఫ్ లిక్కర్, NDPL లిక్కర్ తెలంగాణ నుంచి తక్కువ రేట్కి వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో కొని ఇక్కడ వేరే ప్లేసెస్లో అమ్మడం చేస్తున్నాడు. అలాగే ఇవాళ ఒక డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము చాలా మంచి ప్లాన్తో మా పోలీసు వారు ఇవాళ పట్టుకోవడం జరిగింది. ఆ భాగంగా సుమారుగా 150 బాటిల్స్ దొరికాయి. అండ్ ఎవరెవరికి అమ్ముతున్నారో వీ హ్యావ్ టేకెన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్ అండ్ వీ విల్ ఆల్సో క్యాచ్ దోస్ అక్యూజ్డ్ అండ్ వీ విల్ సెండ్ దెమ్ టు రిమాండ్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే నందిగామ మున్సిపల్ కమిషనర్ హేమమాలిని దగ్గరుండి పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషన్ దగ్గరుండి మున్సిపల్ సిబ్బంది ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ ఈ రోజు 4 గంటల నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, ఫోటోలు తొలగించామని, నందిగామ అర్బన్ కు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారిగా సురేష్ నియమించారని, నందిగామ అర్బన్ కు సంబంధించి ఎటువంటి కంప్లైంట్ చేయాలనుకున్న పురపాలక సంఘ అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నామ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని తహసీల్దార్ షేక్ హుసేన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పి గన్నవరం ఎంపీడీఓ సిహెచ్ త్రిశూలపాణి, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, పి గన్నవరం నియోజకవర్గంలో జర్నలిస్టులు సంఘటితంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ కు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బి మమత, పలువురు అధికారులు, నాయకులు, జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు విత్తనాల నాగకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం అండ్ శుభ పరిణామం కూడా. ఎందుకంటే పి గన్నవరం జర్నలిస్ట్ అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో పి గన్నవరం గ్రామంలో ఇది పెట్టుకోవడం చాలా ఆహ్వానించదగినటువంటి విషయం. ఎందుకంటే జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఏదన్నా పబ్లిక్ ఇష్యూస్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ మాట్లాడుకోవాలి అంటే ఒక వేదిక కావాలి. కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ని ఒక వేదికగా చేసుకుని మీరందరూ కూడా పబ్లిక్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు, ఏదైనా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే మీలో మీరు ఇక్కడ డిస్కస్ చేసుకొని దాన్ని ప్రజలకి చేరువేయటట్టుగా మీరు అందరూ కృషి చేస్తారనేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైనా మీకు మా ప్రజాప్రతినిధుల నుంచి కానీ మా పబ్లిక్ నుంచి కానీ లేదా పర్సనల్గా నా నుండి కానీ మీకు ఏదైనా ప్రెస్లకు సంబంధించింది కాబట్టి జర్నలిస్ట్ సోదరులకు కానీ ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే నేను అందించడానికి ముందుండాలనేసి నేను తెలియపరుచుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కార్ను పెకిలించి వేసేందుకు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ను తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
పాలనను పక్కన పెట్టి అవినీతిలో నువ్వా నేనా అన్నట్టు రాష్ట్ర మంత్రులు పోటీ పడుతున్నారని 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడిందని విమర్శించారు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా బొప్పిడిలో ఆదివారం లక్షల మందితో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. దేశంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే తాను ఏపీకి వచ్చానని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. సభకు వచ్చిన జనాలను చూస్తే కూటమిపై అభిమానం, జగన్ ప్రభుత్వంపై కోపం కనిపిస్తున్నాయన్నారు. దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే వారంతా ఎన్డీఏ సర్కారుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వైకాపా, కాంగ్రెస్ పార్టీలు వేరువేరు కాదు, రెండు ఒకటే, ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు నాయకత్వం వహిస్తున్నారని అభివర్ణించారు. వైకాపాపై ప్రజల మనసులో ఉన్న కోపాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించాలని చూస్తున్నారు. ప్రజలు వీటినన్నింటినీ గమనించి ఓటు చీలకుండా ఎన్డీఏకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. साथियों, आंध्र प्रदेश के लोग इस चुनाव में 2 बड़े संकल्प लेकर के आगे बढ़ रहे हैं। पहला, लोगों ने तय कर लिया है कि वो दिल्ली में एनडीए सरकार को वापस लाकर रहेंगे। दूसरा, यहां के लोग राज्य सरकार से इतना आक्रोशित है कि उसे हटाने का मन बना चुके हैं। यहां राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है। आंध्र प्रदेश के लोग देख रहे हैं कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी, उसे पिछले 5 साल में यहां धक्का लगा है। आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए, आंध्र प्रदेश के विकास के लिए पूरी सकारात्मकता के साथ वोट देने का निर्णय ले लिया है। రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 3వ ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరపున ఘన స్వాగతం పలికారు. గుజరాత్లోని ద్వారకా నుంచి వచ్చిన మోడీ ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని పవన్ పేర్కొన్నారు. లేరు, నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు. నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాస్త్రం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను, కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే. అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. జై హింద్. 5 ఏళ్లలో విధ్వంస అహంకార పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆశీర్వాదం మాకు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎన్డీఏదేనని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభ భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ సభ ఇదని, ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ అన్నారు. చంద్రబాబు ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు ఒకటయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబు 3 పార్టీ జెండాలు వేరైనా ఆ జెండా ఒక్కటే అన్నారు. సంక్షేమం, అభివృద్ధి,
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తప్పించే పార్టీలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఒక వ్యక్తి కాదు, దేశాన్ని మారుస్తున్న శక్తి అన్నారు చంద్రబాబు. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ప్రపంచం మెచ్చిన మేటి నాయకుడు అన్నారు. ప్రధానమంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచం మెచ్చిన మెరుగైన నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి. మన జీవితాలు బాగుపడాలి. పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి. మోదీజీ का संदेश है कि विकसित भारत के लिए यही समय है, सही समय है. నేను చెప్తున్నాను, मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे. ये हमारा वादा है. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి, సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలకు ముందస్తుగా అన్ని సౌకర్యాలతో విద్యార్థులు బాగా ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయి. పోలీస్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని తెలియజేశారు. ప్రజలు 4 మనుషుల కంటే ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని పబ్లిక్ తెలియజేశామని చిట్వేలు ఎస్ఐ 3RR న్యూస్ మీడియా ముఖంగా తెలిపారు. చిట్వేలు మండలంలో పరీక్షా సెంటర్లు 3 ఉన్నాయని, చిట్వేలి పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ నందు ఏబీ సెంటర్లు, చిట్వేలు మండలం పరిధిలోని వెంకటరాజుపల్లిలో 1 సెంటరు, మొత్తం 3 సెంటర్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే మేము రౌండ్స్ తిరుగుతూ ఉంటామని అన్నారు. సార్ నమస్తే, మీ పర్యవేక్షణ ఎలా జరుగుతున్నది? పబ్లిక్ ఎగ్జామ్స్ 144 అమల్లో ఉంది కాబట్టి ఎవరు గుంపులు చేరరు. 4 అంతకన్నా ఎక్కువ ఉంది, అసలు ఎవరు లేరు. అంటే ఏ సెంటరు, బి సెంటరు, చిట్వేలు మండలంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, వాటికి ఎలా మీరు పర్యవేక్షిస్తున్నారు? 3 చోట్ల బందోబస్తు ఇచ్చినాము. 3 చోట్ల వెంకటాజపల్లి, మన ఏ సెంటర్, చిట్వేలు బి సెంటర్, అన్ని చోట్ల కూడా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ జరుగుతుంది. అలాగనే వాళ్ళకు పిల్లలు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయా? ఎగ్జామ్ రాసే వాళ్ళకందరికీ నిత్యావసర వసతి సౌకర్యాలు. మార్చుకోవాలి. మీరు వ్యవస్థ పక్క తిరుగుతాను. మెయిన్ మెడికల్ క్యాంప్.
ఎలా ఉంది? చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 20వ తేదీ మధ్యాహ్నం జరిగే స్వామివారి రథోత్సవానికి సంబంధించి రథం మరమ్మతులు తదితర పనులను అన్నవరం దేవస్థానం ఇంజనీర్లు పరిశీలించారు. కోరకొండలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమయ్యే ఉత్సవాలకు సంబంధించి కోరకొండ నరసన్న మూర్తులను అర్చక స్వాములు ముస్తాబు చేస్తున్నారు. గల్లీలో మా సింగిల్ చేసుకుంటే మూమెంట్ ఉండదు సార్. అది రవి గారు రమ్మను. వీడియో చెప్తున్నారా? వెహికల్స్ ఎలా చేయవద్దే పరిశీలిస్తున్నట్టుగా చూడండి సార్. ప్రధానికి తుది మేరగలు దిద్దుతూనే అధికారులు 86 ఉంటారు సార్. ఉత్సవాలు లేదు రథోత్సవం ఒకటి మొదలు మిగతా కళ్యాణంలో అడ్మిట్ చేసుకోవాలి. ఇవాళ రథం సర్టిఫికెట్కు R&B వాళ్ళని రమ్మన్నాము. ఇప్పుడు ఇందులోను ఎమ్మెల్యే చెప్తాం, మినిస్టర్ చెప్తారు, కొడుకుంటాడు అవకాశం వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.